దేవుని సన్నిధానంలో వచ్చింది కదా. బైబిల్ అందరూ కూడా బైబిల్ తెరిచి లేవియా కాండం, బైబిల్ అందరూ కూడా బైబిల్ తెరిచి లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వచనాన్ని తీసిన వారు చదువుతారా? నేను మీ దేవుడనైన యెహోవాను, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నటువంటి మనము, దేవుని వాక్యం వింటున్నటువంటి మనము గుర్తు చేసుకోవలసిన విషయాలు అంటే చాలా కాలం నుంచి మనము ధ్యానం చేస్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే బలుల గురించి మనం నేర్చుకుంటూ వస్తా ఉన్నాం. ఆ బలులలో బలులు 5 రకాలని, దానిని ఆ 5 రకాల బలుని 2 రకాలు, ఒకటి సువాసన గలవి, 2 సువాసన లేనివని వాటిని చెప్తూ ధ్యానం చేస్తూ అందులో మొదటిదని ఏమిటట? దహన బలి. ఏం బలి? గట్టి మరి మాట్లాడాలి. ఏ బలి? దహన బలి. దహన బలి. ఈ దహన బలిలో మనం 5 రకాల జంతువుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిది గొర్రెపిల్ల, మొదటి ఏంటది? ఎద్దు. రెండవది గొర్రెపిల్ల. మూడవది మేక. నాలుగవది పావురం. 5వది గువ్వ, తెల్ల గువ్వ. ఈ 5 రకాల జంతువుల గురించి మనము చాలా నేర్చుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. మరి మీరేం నేర్చుకుంటున్నారో నాకు తెలియదు. నేర్చుకుంటారా? మాట్లాడరే? నేర్చుకోవాలి. నేనైతే ఈ కొత్త విషయాలు దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడల్లా నాతో కూడా మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతూ ఉండగా నేర్చుకుంటున్నాం. ఎద్దు అనుభవాలు మనలోనికి రావాలి. రెండవది గొర్రెపిల్ల అనుభవాల్లోనికి మనం రావాలి. మూడవది మేక అనుభవాలు రావాలి. నాలుగవది పావురం ఏం లేదట? చేదు లేదు, బలహీనమైంది కానీ పవిత్రమైంది. మనం ఎలా ఉండాలి? బలహీనమైన పవిత్రమైన పావురం వలె. చూడండి, ఎక్కడికి వెళ్ళినా పావులని ఖచ్చితంగా అందరూ సంతోషిస్తూ ఉంటారు. కనుక దేవుని సన్నిధానంలో పవిత్రమైనటువంటి పావురాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. కనుక ఈ పావురము ఎంత పవిత్రము, నిష్కలంకమైనదో మన విశ్వాస జీవితాలు కూడా దినదినము అంత పవిత్రమైన నిష్కలంకముగా బ్రతకాలి. ఆ నిష్కలంకము పవిత్రంగా నిష్కలంకంగా బ్రతకకపోతే నువ్వు విశ్వాసిగా ఉన్నా, నువ్వు దేవుని నమ్మినా, దేవుని విశ్వసించినా, దశమ భాగాలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా, యాచనలు ఇచ్చినా, కృతజ్ఞతార్పణలు ఇచ్చినా, నువ్వెంత పరుగించినా నీ జీవితము నమ్మకమైంది, నిష్కలంకమైంది, యథార్థమైంది కాకపోతే కనుక దేవుని రాజ్యమునకు వచ్చాను. నీవు నిజంగా దేవుని రాజ్యములకు చేరాలి అంటే ఖచ్చితంగా పావుల వలె నిష్కపటములై మనం బ్రతకగలుగుతూ ఉండాలి. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే 5వది మనం ఏం చెప్పాము? గువ్వ, తెల్ల గువ్వ. దేవుని సన్నిధానంలో గువ్వ ఎలా ఉంటుంది? గువ్వని ఎప్పుడో చూసారా? నెట్లో కొట్టి చూస్తే ఇవన్నీ కనపడతాయి. మనకి ఏమీ తెలియదు. ఆడ చూసేది ఏ పర్వతాలు ఎక్కేదంటే అందరూ అడగండి గువ్వులమ్మ తల్లిని. టపా పడితే ఎందుకు గురించి వస్తుంది? గొర్రెపిల్ల గురించి వస్తుంది, మేక గురించి వస్తుంది, పావురం గురించి వస్తుంది, గువ్వ గురించి కూడా వస్తుంది. గువ్వ ఎందుకు మరి తెల్ల గువ్వ అంటున్నంటే ఇలా బహు జాగ్రత్తగా ఆలోచన చేస్తే గువ్వట సొగస్సు గలది. ఏం గలది? సొగస్సు గలది, అందమైనది. బైబిల్ చెప్తుంది అందమైన సొగస్సు గలదా? బైబిల్ భాష మనకు వచ్చేసి ఉండాలి. అందమైందా సొగస్సు గలదా? సొగస్సు గలదే. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం ఇవన్నీ తెలిసి కూడా దాని కొరకు సరుకుల్లో దాదాపుగా ఒక 1000 రూపాయలు రాసి పెడతాం. ఫేర్ అండ్ లవ్లని, ఫేర్ అవులని, పౌడర్ అని, ఆ క్రీములని, ఈ క్రీములని, అదని ఇదని నానా రకాలుగా అందులోనే ఎక్కువ ఉంటాయి. నాకు సరుకుల్లో ఈ కనబడితే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అన్నానంటే ఇలా బహు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే సొగసు ఎస్టేర్కి ఆలోచించి వచ్చింది.
సొగసు ఎస్తేరుకి ఆమె వచ్చిందండి. ఎస్తేరుతో పాటు చాలా మంది రాణులు తయారవుతున్నారు. హెగ్దేకి అప్పగించబడినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా రాజు కొరకు పరిమళ సుగంధ తైలములతో సుగంధ ద్రవ్యములతో వారి రాజు కొరకు సిద్ధపరుస్తూ ఉండగా, ఏం చేస్తూ ఉండగా? సిద్ధపరుస్తూ ఉండగా హెగ్దేకి ఎస్తేరు అప్పగించబడింది. అంటే హెగ్దే ఏం చేసేవాడు అంటే న్యాచురల్లీ బ్యూటీ కొరకు ప్రయత్నం చేసేవాడు. అంటే మరి సహజ సిద్ధమైనటువంటి సొగస్సుల కొరకే ఆయన ఉండేవాడు. అందరిలాగా ఎస్టేర్ వెళ్ళిపోయి అన్ని పూసేసుకొని, అందరిలాగా ఎస్టేర్ వెళ్ళిపోయి అన్ని రాసేసి, అందరిలాగా ఎస్టేర్ వెళ్ళిపోయి నానా రకాలుగా చేసేసి ఏర్పాటు చేసుకొని వచ్చి నిలబడలే. ఆమె ఏం చేసిందట? హెగ్దే ఏది చెబితే ఆ అలంకరణకే ఉపయోగించిందట. హల్లెలూయా. సొగసు గలది అంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎలాంటి వాడు? మీరు ఎవరు మాట్లాడట్లేదు. మీకు తెలుసా తెలియదా? అతి సుందరుడు. ఎన్ని వేలలో? 10,000 అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. పరమగీతాలు 5:16 ఉండొచ్చు. చదవండి ఒకసారి ఆ మాట గట్టిగా, త్వరగా, స్పష్టంగా. బైబిల్ అందరూ తిరిగేస్తున్నారు కానీ చదివిన వాళ్ళు ఒక్కళ్ళే టపా తిప్పేస్తున్నారు. పరమగీతాలు పాత నిబంధన గ్రంథంలో ఉండదు, కొత్త నిబంధన గ్రంథంలోనే ఉండదు. కీర్తనలు, సామెతలు. నా ప్రియునికి నేను అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. 10,000లో అతి కాంక్షణీయుడు. ఎలాంటి వాడు? మన యేసయ్య. తనలో బైబిల్ ఇప్పుడు వేతనాలు బైబిల్ తనలా బైబిల్ ఎన్నో పేపర్లు తప్ప రాసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. ఆదివారం అయిపోగానే ఒక మొత్తం కడుపులు వేసుకొని వెళ్ళిపోయి డ్యూటీల్లో ఇంటికాడ కూర్చుంటే సరిపోదు. వెళ్ళిన తర్వాత బైబిల్లో ఈరోజు సేవకుడు ఏం చెప్పాడు ఏంటి రాసుకొని ఇంటికి వెళ్ళాక రెఫరెన్స్ చదివి ధ్యానం చేస్తే అప్పుడు పరిపూర్ణంగా మనము ఆయన వాక్యంలో జీవించగలుగుతాం. హల్లెలూయా. అది మనకున్న అలవాటు ఏంటంటే ఆదివారం వాక్యం వినగానే ఇంటికి వెళ్ళిపోయాక చికెన్, మటన్, రొయ్యలో, పీతలో, సాబేలు, కుందేలు ఏదో ఉండదు కనుక అవి తినేసి చక్కగా పడుకొని మన పనులు మనం హల్లెలూయా లేవటం అంతే. స్వాతంత్రం సాయంత్రం అయ్యేసరికి మొత్తం బాయ్. అంతేనా? ఏం చెప్పారు పైన ఆదివారం అంటే చెప్పారు. నీకు ఏమి చెప్పినా చెప్పాడు కానీ చెప్పాడు కానీ గుర్తుండాలి వాక్యం ఖచ్చితంగా. నిజంగా మొన్న పెదలంకలో సేవకుల మధ్యలో మేము ఏమనుకున్నాడు, కొంతమంది వస్తారేమో లాక్డౌన్ అనుకున్నాం కానీ బాబోయ్ గొప్పలు తెప్పలు వచ్చేసారు. నాకే భయం వేసింది. అంతమంది పెద్ద తెల్ల ఇంటికలు కలిగిన సేవకుల మధ్యలో ఈ బొట్టో నిలబడాల్సి వచ్చింది. అందరి మధ్యలో కూర్చున్నప్పుడు వణుకొచ్చింది, భయం వేసింది. సమయానికి సరిగ్గా 12:12 నా పేరు చెప్పిన వేదిక మీద పిలిచారు. వేదిక మీద ఎవరు లేదు, నేను ఒక్కడే ఉన్నా. ధైర్యాన్ని కూడా ఎవరు లేదు. పక్కన నిలబడ్డా వాక్యం మాట్లాడుతున్నాను కానీ మాట్లాడేది నేను కాదు కనుక, మాట్లాడేది ప్రభువే కనుక 45 నిమిషాలు ప్రతి సేవకుడు ఆ ప్రసంగం గురించి మాట్లాడారు. ప్రతి సేవకుడు కూడా ఆ ప్రసంగం గురించి మాట్లాడుకుంటున్నారు. కొంతమంది లోపలికి వచ్చి అన్నా నిజంగా ఈరోజు దేవుడు మిమ్మల్ని వాడుతున్నారు, ఇంకా వాడుకుంటారన్న ప్రభువు సాక్ష్యం చెప్తున్నారు. హల్లెలూయా. నేను ఏమంటున్నానంటే గొప్ప కోసం ఏం చెప్తలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాక్యములు మనం ఏం చెయ్యాలి? నెమరేయాలి. ఏమేయాలి? నెమరేయాలి. జంతువు ఏం చేస్తుంది? తింటది. గబగబా ఆహారం ఉన్నప్పుడు గబగబా తిని కడుపులో స్టోర్ చేసుకొని, ఖాళీ ఉన్నప్పుడు ఆ కడుపులోంచి ఒక ముద్ద. నేను గమనించాను, నేను చూసా ఎద్దుల్ని, ఆవుల్ని, గేదెల్ని చూసా. ఒక్కసారి కడుపులోంచి ఇలాగన్నప్పుడు ఇక్కడ నుంచి ఒక ముద్ద ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు దవడ పక్కన పెట్టి మళ్ళా నవిలి మిగులుతుంది. అందుకే అది అంత తేలిక ఎన్ని గంటలైనా పనిచేస్తుంది. కానీ మనం తిని అస్సలు అరగనిస్తామా? కరగనీయం. కొద్దిగా తిన్నాను, కొద్దిగా రెస్ట్ తీసుకోండి. ఏం తీసుకోవాలి? రెస్ట్. మరి అడిగేది ఎప్పుడు?
చేసి చేసిననే ఆదివారం రెస్ట్ తీసుకుంటా ఉంటారు. అసలు నేను అనేది ఏంటంటే, నిజంగా నీవు శ్రమ పడుతున్నప్పుడు ఎక్కువ శ్రమ పడతావు. దేవుడు నీకు సెలవిచ్చిందాక అని మనం రెస్ట్ తీసుకోం. కానీ మనకి ఎప్పుడు కావాలి, మనకి ఎప్పుడు దొరికితే అప్పుడు రెస్ట్ కావాలని కోరుకుంటా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజం, ఈ 10 రోజులు అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా తిరుగుకుంటూ వచ్చాం. ఎక్కడ గ్యాప్ లేదు. ఈ రోజు ఆ రోజు, ఆ రోజు ఈ రోజు, ప్రయాణాలు ప్రయాణాలు ప్రయాణాలు, మీటింగ్లు, సభలు. కారణం ఏమిటి అంటే, ఖచ్చితంగా 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 ఏం చెప్తున్నానంటే, మనం ఎంత శ్రమ పడితే అంత ఆరోగ్యంగా దేవునికి మహిమకరంగా ఉంటాం. కనుక ఇప్పుడు దేవుని సన్నిధానంలో వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ఆయన అతికాంక్షని. యేసుక్రీస్తు ప్రభువారికి హీబ్రూ భాషలో అతికాంక్షనీయుడికి ఒక పదం ఉంటుంది. దీని హీబ్రూలో ఒక మాట ఏమిటి అంటే, ఆయనను కోరదగిన వాడు. హీబ్రూ భాషలో రాసిన పదానికి అర్థం ఏమిటంటే, అతికాంక్షనీయుడు అంటే ఏమిటి అంటే, ఆయన కోరదగిన వాడు. కోరదగిన వాడు అంటే, కోరదగిన వాడు అంటే, పెళ్లిగా అమ్మాయిలు ఉన్నారనుకోండి, పెళ్లి చేయడానికి సంబంధం చూపెడతా ఉంటాయి. ఈయన నాకు నచ్చలే, ఈయన నాకు నచ్చిండు, ఈయన నాకు నచ్చలే, ఏమో నాకు నచ్చలే. అవునా కాదా? అంటే ఆ వస్తువు మనకు అవసరం కనుక, ఆ వ్యక్తి మనకు అవసరం కనుక కోరదగిన వాడు. ఇప్పుడు ఒక మాట అంటారు, జాగ్రత్తగా ఆలోచన చేయాలంటే, సొగసైనది అతికాంక్షనీయుడు అంటే ఆయన ఎందుకు కోరదగిన వాడు? ఆయన క్వాలిటీస్ ఏంటి? యేసయ్యలో క్వాలిటీస్ ఏమిటండి? చాలా మంది చెప్పిన మాట చెప్పనా, అమ్మో దేవుడు చాలా గొప్పవాడండి, చనిపోయి లేచాడండి. ఎందుకు లేచాడు? నీ కడుపు నొప్పి కోసం. ఆయన చాలా గొప్పవాడండి, నా తలలో తీసేశాడు కనుక, నా రోగం తీసేశాడు కనుక. ఇలాంటి సాక్ష్యాలు చెప్తా ఉంటారు. ఇవి గొప్పవి కాదు అని అనట్లేదు, కానీ దేవుడు ఇలాంటివి చేస్తాడు. కానీ ఆయన ఎందుకు గొప్పవాడు, ఎందుకు ఆయన కాంక్షణీయుడు అంటే, ఈ లోకంలో ఎవరు చేయనటువంటి గొప్ప విలువైన ఉన్నతమైన కార్యములు చేశాడు. ఆయన మహామహుడు, అతి సుందరుడు, అతి సుందరుడు. ఆయన మహాసుందరుడు. కానీ 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 ఆ సొగసైనటువంటి ఆ సొగసుని ఏం చేశాడు? మానవాళి సొగసు కొరకు తన్ను తాను అర్పణగా అర్పించేశాడట. హల్లెలూయా. గువ్వ సొగసైంది. ఏమైంది? సొగసైంది, అందమైనది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అందమైన వాడు, సుందరుడు, అతికాంక్షనీయుడు. మరి ఆయన 10 వేలలో సౌరభావ గలవాడు, సుందరుడు. మరి ఆయన్ని వెంబడిస్తున్న మనకు కూడా ఏమి రావాలి? సొగస్సు రావాలి. చెప్పండి అందరూ, ఏమి రావాలి? ధ్యానించవుతుంది సొగసు, ధ్యానించవుతుంది. చెప్పరేమండి, యానించవుతుంది సొగసు. రకరకాల ఎన్ని మీరు వాడే క్రీములన్నింటిలో పంది కొవ్వు, దొన్నపోతు కొవ్వులే కరగదీసి వేసి అందులో వేసేవి. మీకు తెలుసో లేదో, పేరలేవు ఇప్పుడు ఏదో మొబైల్ కూడా వచ్చింది. ఏంటది? హ్యాండ్సమ్ ఏదో వచ్చిందిగా. అవన్నీ రాస్తా ఉంటారు. నా యుద్ధ నుంచి చెప్తాను, మీ ఇష్టమే రాసుకోండి, నాకు ఎందుకు వచ్చి కూడా మీ డబ్బులు పెట్టి మీరు కొనుక్కొచ్చుకుంటుంది, నాకేం బాధ. రాసి 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 రేపు వచ్చాక ఇదంతా ఏమవుతుంది? పెళ్లిగా నమ్మకం రాసుకున్నట్టు గొడవలు. కొంతమందికి ఏం తెలుసా, రాసి రాసి అది అలవాటుగా రాయకపోతే వాడి మొహం చూసుకోలేదు ఆయన. అది కొంతమంది రాస్తా ఉంటారు. కానీ దేవుని సన్నిధానంలో ఆయనే సొగసైన వాడు కనుక ఆయన శరీరం కూడా సొగసై ఉండాలి. అంటే ఇప్పుడు మన శిరస్సు, సంఘములకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు శిరస్సు అయితే, ఇప్పుడు ఈ శరీరానికి ఏముండాలట? సొగసు ఉండాలి, సొగసు, అందం ఉండాలి. ధ్యానించేస్తుంది, అందం ధ్యానించేస్తుంది నాన్న.
ఈ సొగసు ఆయన చేస్తారు, ఎవరిస్తారు? ఇది యాటిట్యూడ్ గా మనం ఏదో ఒకలాగా వచ్చేస్తుందా? కొంతమంది పిల్లలు బాధపడతా ఉంటారు, మా అమ్మ నన్ను అందంగా లేదు అంటే మేము కూడా ఇలానే ఉంటాం. అందంగా తయారవ్వాలంటే సర్జరీ చేయాలి. ఏం చేయాలి? సర్జరీ చేస్తారు. ఎక్కువ తక్కువ అనేది కోసి పారేయాలి. ఏం చేయాలి? అన్ని కోసేసి అన్ని చిన్నగా చేస్తేనే అప్పుడు అందంగా తయారవుతారు. కానీ ఈ లోకంలో అందంగా కనపడటానికి నానా రకాల సర్జరీలు అవసరం. కానీ యేసుని ఎరిగిన మనకు మాత్రం సొగసు అందముగా తయారవ్వాలంటే ఎస్తేరు అనుభవంలోనికి రావాలి. ఎస్తేరుని వస్తీరాణి రాణిగా తన కాలము చేరిన తర్వాత ఇప్పుడు ఆ అశ్వరాజుకి ఏం చేశాడంటే రాణి కావాల్సి వచ్చినప్పుడు అనేకులు తీసుకొచ్చి అంతఃపురములో పెట్టి, ఎక్కడ పెట్టి అంటే సంఘము సొగసుగా తయారవ్వాలంటే మనం ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? ఏదైనా మనం రాసిందా? అంతఃపురంలోనే ఉంది అక్కడ. మరి ఏదైనా ఆన్సర్ తీసుకొచ్చిన కలుపుతున్నాడు. ఏమన్నా అంతఃపురంలోనికి రావాలి. అంతఃపురం అంటే ఏమిటి? గట్టి చెప్పండి. మాసలు ఏం మాట్లాడరా మీరు? అంతఃపురం అంటే ఏమిటి? దేవుని సన్నిధి ఉన్న స్థలము. అంతఃపురం అంటే ఏమిటి? దేవుని సన్నిధి ఉన్న స్థలము. ఈ స్థలంలోనికి వస్తే నువ్వు ఎలా ప్రియుని చేరుకోవాలో అప్పుడు నువ్వేం చేస్తావు? ఇక్కడ సిద్ధపరుస్తావు, అలంకరిస్తావు, సొగసుతో తయారు చేస్తావు. పెళ్లి చేసేటప్పుడు అప్పటిదాకా నువ్వు రాసినా రాయకపోయినా పెళ్లి చేసేటప్పుడు మాత్రం నిన్ను బాగా రుద్ది రకరకాలైన పెట్టి అందంగా తయారు చేస్తారు. ఎందుకంటే చూసేవాళ్ళందరూ బాగోదు కదండి. పెళ్లి కుమారుడు కొరకైనా పెళ్లి కుమార్తె కొరకైనా రెడీ అవ్వాలి, రెడీ చేయాలి. రైట్, మంచిదని కాదు అనట్లే, రెడీ అవ్వద్దని నేను చెప్తలేదు. కానీ ఈ లోకంలో మనుషులకు కనపడతానికి ఎంత సొగసు అవసరమైతే దేవుని రాకడలో రేపు యేసుని ఎదుర్కోవాలంటే ఆయనకి ఏ సొగసు అయితే ఉందో నీవు ఆ సొగసు కలిగి ఉండాలా? ఉందా? నీ సొగసు ఎప్పుడు మొదలవుతుందంటే ఆదివారం వస్తుందంటే శనివారం నుంచి నువ్వు సిద్ధపాటులోకి వస్తే నీ ముఖం సొగసుగా తయారవుతుంది. సిద్ధపడాలి. నీవు దేవుని మందిరం చూడాలి. కీర్తనకారుడు అంటాడు, దేవుని మందిరం చూడు నా ప్రాణము. ఉందా మరి నీకు ఆశ? ఆదివారం వచ్చిందంటే ఎప్పుడు ఎదుగునా మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు మందిరంలో గడపాలి అనే ఆలోచన లేదు. ప్రతిదినం ఆదివారం తర్వాత దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యమును నెమరవేస్తూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయనతో సహవాసము చేస్తూ ఆయన చింతనలు చేస్తూ ఆయన పోలికలు చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆయన సొగసు మనలోనికి వస్తుందట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు వివాహమైన తర్వాత దేవుడు వారిని ఫలింప చేసిన తర్వాత ఇప్పుడు పిల్లలు ఎవరి పోలికలో ఉంటారు? మాట్లాడండి అమ్మా. ఎవరి పోలికలో ఉంటారు? తల్లిదండ్రుల పోలికలో ఉంటారు. అంటే ఇరువురు ఏకమైనప్పుడు వీరిద్దరి ద్వారా వీరి పోలికతోనే మరొకరు వస్తారు. అట్లనే ఇప్పుడు క్రీస్తుతో మనము సంగముగా కలిసిపోయినప్పుడు మనలో ఎవరి పోలిక రావాలి? మరి ఆ సొగసేమి? ఇదే పరమగీతాలు అంటాడు, నల్లలుగానా ఏమంటాడు? ఉందా బైబుల్లో? మీ బైబుల్లో ఉంటే ఒకసారి తీసి చదవండి. పరమగీతాలు ఉందా? మీ బైబుల్లో పరమగీతాలు ఉందా? నల్లలుగానని ఎక్కడుంది ఒకసారి చూడండి ఆ మాట. లేదా అమ్మా మీ బైబిల్లో? మీకు దొరకలేదు కదా? 1వ అధ్యాయం 6వ వచనం, పరమగీతాలు 1:6. నల్లని దానిని నన్ను చిన్న చూపును చూడకుడి,
నేను ఎన్న తగిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. నా ప్రాణప్రియుడు, నీ మందను ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నీ ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దానమై ఈ జతగానుల మందల యొద్ద నేనుండను. నేను ఎందుకు ఉండగలను? నారీవరి సుందరి అది నీకు తెలియకపోయినా మందను అడుగుజాడను బట్టి నీవు పొమ్ము. మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. హల్లెలూయా. గట్టిగా శేఖరులకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నల్లని దానిని నీవు నన్ను అనవద్దు, చిన్న చూపు చూడవద్దు. కొంతమంది రకరకాలుగా ఉంటూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ సంభాషిస్తూ ఉంటారు. మంచిగా ఉన్నవాడికి ఏమో విలువ, మంచిగా లేని వాడికి, లేకపోతే మాట్లాడే వాడికి, లేకపోతే మంచిగా ప్రవర్తించే వాడికి, కారులో ఉన్నవాడికి, లేకపోతే మంచిగా పనిచేసే వాడికి, రకరకాల వారికి విలువిస్తూ ఉంటారు. కానీ కొంతమందిని కించపరుస్తుంటారు, ఏ విషయంలో కించపరుస్తుంటారు. కానీ బైబిల్లో దేవుని వాక్యము చెబుతుంది, యేసు మనల్ని అందరినీ ఒకే విధముగా ప్రేమించినప్పుడు మనము కూడా అందరినీ ఒకే విధముగా. వచ్చే వారం నుంచి 2 గాడు చేతులు కట్టేస్తాను. మరి మీరే కట్టేసుకుంటారో నన్నే కట్టేసుకుంటారో మీ ఇష్టం. మాట్లాడితే 5 నిమిషాలకు ఒకసారి ఇదే గొడవ అయిపోతుంది. దేవుని సన్నిధానంలో ఆయన సదస్సు గలవాడు కనుక ఆయన శరీరం కూడా సదస్సు. నల్లని దానిది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ బాహ్యమైన స్వరూపం చూసినప్పుడు వారికి అనిపిస్తుంది, అబ్బా వీళ్ళు భలే ఉన్నారు. నేనంటాను, క్రైస్తవుడు చూడవలసింది ఈ స్వరూపము కాదట, అంతరంగ పురుషుని యొక్క సొగసు నీకు నాకు కనిపించిందా? కనిపిస్తుందా? ఇప్పుడు మీ పక్కన ఉన్నారుగా, ఒకసారి మీ పక్కన తిరిగండి. నాకెందుకు చూస్తారని తలమొక వేసుకొని చూడండి, మీ పక్కన మొఖం చూడండి, ఒకసారి పక్కన మొఖం చూడండి. ఎప్పుడైనా లోపల ఉన్న అందం కనిపించిందా? ఏమా అందం కనిపించిందా? సొగసు కనిపించిందా? కనిపించిందా? ఎప్పుడు కనిపిస్తుంది అంటే, నీవు దైవికమైన దేవునితో నడుస్తున్నప్పుడు నీ సొగసు బయటికి వ్యక్తపరుస్తా. ఎస్కేమి ఎక్కడో తల్లిదండ్రులు లేరు, ఆ చిన్నారైనటువంటి మొద్దికై ఒక్కడే దైవికంగా దేవుని భక్తులు పెంచాడు. పెంచిన తరువాత ఇప్పుడు ఆమెను ఎక్కడ తీసుకొచ్చేసారట? అంతఃపురములోనికి తీసుకొచ్చేసారట. ఈ అంతఃపురంలో తీసుకొచ్చిన తర్వాత రాజుగారి దగ్గరికి పోవాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారు? ఈ పళ్ళబొచ్చు అంటే ఎర్రబొచ్చు అంతా, ఎర్ర వెంట్రుకలన్నీ కూడా చక్కగా కట్ చేసేస్తారు. ఈ ముఖం మీద ఉన్న మచ్చ మైకిల డాగు మొత్తం శుభ్రంగా తుడిచేస్తారు. తుడిచేసి ఎందుకు మాట్లాడుతున్నారంటే, రాజు యొద్దకు వెళ్ళాలంటే రాజుగారి స్థాయి ఉండాలి. ఏ స్థాయి ఉండాలి? రాజుగారి స్థాయి ఉండాలి. మనం ఇంట్లో ఎట్లయినా ఉంటాం, బయటికి అక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం టాప్గా తయారైపోతాం. ఎందుకు అంటే అందరూ వచ్చి మామూలు కూడకూడదు, మంచి కొద్దిగా ఘనంగానే ఉండాలి. ఇక లోకంలో ఉన్న వాళ్ళైతే ఘనంగా ఎప్పుడు కనపడతారంటే, మంచి 10,000 రూపాయలు పట్టు చీర కట్టి ₹1,00,000 బంగారం దిగేస్తే కానీ అది మామూలు సరస్సు కాదు, బేవచ్చమైన సరస్సు. నేను అంటాను, నువ్వు కట్టిన చీరలు కాదు, నువ్వు వేసుకున్న ఫ్యాన్షిప్లు కాదు, నువ్వు పెట్టిన బంగారములు కాదు, క్రీస్తు స్వరూపము నీలోనికి వచ్చినప్పుడే. ఎప్పుడు వస్తుంది ఈ సొగసు అంటే? నీ చేతులు దేవుని మహిమ కొరకు వాడబడాలి, నీ కాళ్ళు దేవుని మహిమ కొరకు జీవింపు చేయాలి, నీ తలంపులు దేవుని చింతని చేయడం కొరకు ఆలోచన చేయాలి. నీ బ్రతుకుల్లో ఉన్నటువంటి నీ లోపల శరీరం అంతా, దేహం అంతా, ప్రాణం అంతా కేవలం దేవుని కొరకు బ్రతకాలని ఆశతో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి బ్రతకడానికి, నిలబడడానికి, జీవించడానికి, పరిగెత్తడానికి ఎప్పుడైతే సహాయం చేస్తూ ఆయన చింతని చేయడానికి నువ్వు పరిగెత్తుతూ ఉంటావో, నీ స్వరూపం అంతా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే నీవు చేసే క్రియలు, నీవు చేసే పనులు, నీవు చేసే పద్ధతంతా నీది కాదు కనుక ఎంతసేపటికి రాజు మీద గురి, రాజు మీద ఉద్దేశం, రాజు మీద ఆలోచన, రాజుని చేరణ ప్రణాళిక నీవు
క్రమబద్ధీకరించుకొని నన్ను పరిగెత్తుతున్నప్పుడు నీ పోలిక అందులో చేస్తాను. మేము కథలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా తెల్లారి నల్గొండ వెళ్ళాము. నల్గొండ వెళ్తే అక్కడ అన్న ఒక మాట్లాడాడు, ఏమయ్యా నువ్వు పేటర్ ఇద్దరు దించేస్తున్నారంట, ఒకేలాగా కొట్టేస్తున్నారని చదవబడుతున్నారంట. పేటర్ ఇళ్ళతో నన్ను పోల్చినప్పుడు అన్న పెద్దవాళ్ళతో వచ్చిన కారణం ఏమిటి అంటే ఒకేలాగా పోలిక. సంఘములకు కూడా క్రీస్తుతో పోలిక కనబడాలి, పోలిక కనబడాలి. ఈ పోలిక లేకపోతే, ఈ సొగసు లేకపోతే రేపు నిన్ను అంతఃపురంలో ఎవడు రాణిస్తాడు? అసలు అనిస్తాడా? అవండి అంతఃపురంలో పిల్లనిస్తాడా? ఇప్పుడు ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు అగ్లీగా లేకపోతే అందరి వికారంగా తయారయ్యేది అసలు ఏది లేకుండా పిచ్చోడు ఎవరన్నా వచ్చి అందులో కూర్చుంటే మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం? అడిగి బయట కూర్చోబెట్టి ఏదో కూర్చోబెట్టి బయట చేశాను. ఒక మాట చెప్పన, క్రీస్తు పోలికలోనికి రాని వారిని కూడా బయట కూర్చోబెట్టాలి. సంఘము అలంకరించుకోవాలి. ఈ బాహ్య సంబంధమైన అలంకరణలు కాదు, ఆధ్యాత్మికమైన అలంకరణకు రావాలి. రావాలి అంటే గలతీ రాసిన పత్రికలో ఉన్నవన్నీ లోపలికి వచ్చి ఏమున్నాయి? గలతీ రాసిన పత్రికలో తీయండి ఒకసారి, చదవండి చదవండి. నేను రిఫరెన్స్ చెప్పాల్సిన అవసరం లేకుండా చదువు. 5 కాదు 10 కాదు శ్రీ చదువు. నువ్వు దొరకలేదు బైబుల్ పేజీలు పేజీలు ఆయన ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమేదియు నాలుగు మందం ఎక్కువ. ఇట్టి వాటికి విరోధమైనదండి. ఆ విరోధమైన నియమం ఏదియు లేదు. అంటే మనలో ఏముండాలి? ఇదంతా సొగసుకు సంబంధించింది. క్రీస్తు అతి కాంక్షణీయుడు అని ఎందుకన్నారంటే పాపుల కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపోయేందుకు వచ్చిన పరిశుద్ధుడు గనక. ఆయన అందచందాలన్నీ మనం అనుకుంటున్నటువంటి భాగ్యం అనుకుంటున్నారు, కానీ బైబిల్ చెప్పిన ఆయన అందచందాలన్నీ కూడా పరలోక సంబంధమైనవి. నీ లోపల కూడా సొగసు పెరగాలంటే నీ లోపల ఏముండాలి? అమ్మా ఏముండాలి? మొదటిది ఏంటది? ప్రేమ. అందరూ చెప్పండి, ఏముండాలి? ఉందా? అందరూ తలపైకి పెట్టండి. ప్రేమ ఉందా? ఎందుకు లేదు? సూపర్ ఉంది ప్రేమ. ఎందుకు లేదు? ఉందా? ప్రేమ ఉందా లేదా? మాట్లాడలేదు. లేదు కనుక మన దగ్గర సమాధానం లేదు. ప్రేమ ఉంటే యేసులాగా ప్రేమించాలి. ఆ ప్రేమ నీకు సొగసును తెచ్చిపెడుతుంది. ఏం తెచ్చిపెడుతుంది? సొగసు. ప్రేమించడం నేర్చుకోవాలి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించుకున్నాడు. మీ ఆయన ఏదో కోపంలో ఆవేశంలో బయట నిమిషంలో ఇంట్లోకి వచ్చి ఒక దెబ్బ వేసింది అనుకో, మనకి ఒళ్ళు ఆడుతుంది, నోరు ఆడుతుంది, రెండు ఆడుతుంది. అవునా కదా? లేదా? బోల్డ్ మంది ఉన్నారు. నేర్చుకుంటా ఉంటాం మనం, ఇవన్నీ కొత్తగా నేర్చుకుంటా ఉంటాం. ఈ యాటిట్యూడ్ నేర్చుకుంటాం, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం నేర్చుకుంటా ఉంటాం. కానీ విచిత్రం చెప్పనా, క్రీస్తు ఎరిగిన నీవు ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ. లవ్ అంటే LOVE, దానికి కూడా ఒక నిర్వచనం ఉంది. ఇప్పుడే నేను చెప్పను, ఇవన్నీ రాసుకొని చూసుకొని ఇంకేదో చేయగలి. దేవుని ప్రేమే దేవునికి సొగసుగా మారిపోతుంది. అది అందరుగా తెగవడం చేస్తుంది. మరి మనలో కూడా ఏముండాలి? ప్రేమించడం నేర్చుకో. ఎవరినైనా మనం ప్రేమించగలగాలి. ఎవరినైనా ప్రేమించగలగాలి. నన్ను చాలా మంది అంటారు, అనయ్య అంత ప్రేమ పనికిరాదు, మరి ఎంత ప్రేమ కావాలి? ఆయనే పనికి మనల్ని అందరినీ ప్రేమిస్తా ఉంటే మరి మనం ఏం చేయాలి? పనికొచ్చి ప్రేమించాలా?
ఏదైనా మనోడు అప్పుడప్పుడు ఏదైనా మీరు ప్రేమతో చేయమని దేవుడు చెప్పాడు కదా, ఇక ప్రేమతో చేయాలి, ప్రేమతో చేసేవి ఉంటాయి, కానీ ప్రేమించకుండా చేసేవి కూడా కొన్ని ఉంటాయి. ఇవి కనపడవు మనకి, ఏ కనపడదు. కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం అంటాడు, ఏమున్నాయి అక్కడ? తిరగేయాలి, చదవాలి, అప్పుడు కానీ అనుకుంటున్నాను. ఏముంది అక్కడ? ప్రేమ లేని వాళ్ళది వచ్చిన సగం మాకు తెలిసిందో అక్కడ అసలు ఏముంది అక్కడ? ఇట్లా శ్రేష్టమైన ప్రేమ నేను అందరూ 13వ అధ్యాయం అన్నా. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ 13 కాదు అది, నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే అది 13వ అధ్యాయమేనా? రైట్, చదువునా. మనుషుల భాషతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని. ఏంటట? ఇప్పుడు నా వైపు చూస్తున్న జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయం బహు జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తుకు సొగసుకు దగ్గరగా ఉంటాయి. ఆ సొగసును చూపిస్తున్నానికి ఇది మూల ఆ కణాలు, లేకపోతే దాని ఏమంటే మూలకాలు. ఏమన్నా కాదా? ఇప్పుడు అందంగా తయారు ఫేస్కి ఈ మొటిమలు ఇవన్నీ పోవడానికి ఇప్పుడు ఫేర్లో ఎన్ని వచ్చినాయి, కానీ వెనకడ కాలంలో ఏం చేశారు? ఆకు కలబంద తొక్క తోలు అన్ని నూరి అన్ని రంగరించి అన్ని తయారు చేసి ఇప్పుడు పేస్ట్ రాస్తే కానీ పోయేది. ఈ మూల కణాలన్నీ కావాలి కనుక మనం కూడా క్రీస్తు మరి సొగసులు తయారవ్వాలంటే దేవదూత భాషలతోనూ మాట్లాడరు, చదవరు. మనుష్యుల భాషతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను మ్రోగిడి కంచును. అరే కూర్చోరే, దేవుని సన్నిధానంలో రాస్తున్నటువంటి మాట. ఈ మాట జాగ్రత్తగా చూస్తూ వినండి. ఇగో మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను అంటే దాని అర్థం ఏమిటి? నీకు ఎనీ టంగ్ అంటే దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న లాంగ్వేజెస్ అన్ని వచ్చినాయి అనుకోండి, చాలా చక్కగా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నాం అనుకోండి, తర్వాత నీకు పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ అన్య భాషల వరకు దేవునికి ఇచ్చినప్పుడు ఇవన్నీ కలిగి ఉండి కూడా పక్కనోడిని ప్రేమించే మనసు లేకపోతే నీ దగ్గర సొగసు పోయింది. ఏం పోయింది? సొగసు పోయింది. అదొక లోపం, అంత వికారం. ఏ వికారం? కొంతమంది దుర్మార్గంగా ప్రేమిస్తారు. ఏమిటి ఆ దుర్మార్గ ప్రేమ కూడా చెప్తారు. మంచోని ప్రేమిస్తారు, చెడ్డోని ప్రేమిస్తారు, చెడ్డవాడిని మంచివాడిని. దేవుడు ప్రేమించుకున్నాడండి, జ్ఞానం కలిగి ఉండాలి కదా. అవునా కాదా? జ్ఞానం కలిగి ఉండాలా వద్దా? ఉండాలి జ్ఞానం. మనకెక్కడ లేని జ్ఞానం. లోకంలో అన్ని ప్రేమిస్తాం, కానీ సంఘంలోకి పరిచయంలోకి వచ్చేసరికి మహాజ్ఞానం కలిగింది. ఎక్కడ పనిచేయదు, ఇక్కడ బాగా మళ్ళీ జ్ఞానం పనిచేస్తుంది. కనుక క్రీస్తు సొగసు మనోడికి రావాలంటే ఇందాక నా మాట చదివారు. ఏ మాట? ఈ మూడింటికంటే ఏం చదువునది? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు కూడా ఏంటట? నిలుస్తాయి. కానీ వీటిలో శ్రేష్టమైనది అంటే నిలిచి ఉండదు. విశ్వాసం ఒకటి, నిరీక్షణ ఒకటి, ప్రేమ ఒకటి. ఈ మూడు నిలిచి ఉంటాయి అంటే విశ్వాసం వల్ల సొగసు వస్తుంది, నిరీక్షణ వల్ల సొగసు వస్తుంది, ప్రేమించటం వలన సొగసు పరిపూర్ణమవుతాయి. నువ్వు ఎలాంటి వారినైనా ప్రేమించడం నేర్చుకోవాలి. అసలు ప్రేమించే మనసే లేకపోతే ఒకవేళ నిన్ను పాడు చేసే మనసు ఎవరికన్నా ఉంటే వాడిని ప్రేమించకూడదు. అది దేవుడికి విరుద్ధం కదా. అవునా కదా? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి యెహోవా సాక్షిని ప్రేమించవచ్చా? మాట్లాడరే, ప్రేమించవచ్చా? ప్రేమించకూడదు. ఎందుకంటే వాడి దగ్గర ప్రేమ ఉండదు, కఠినం ఉండదు. ఆయన పరలోక రాజ్యానికి వేరు చేయటానికి క్రియలు కలిగి ఉంటాడు.
మొన్న సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత కర్మ కార్యక్రమంలో జ్ఞాపకార్థ కూటంలో ఉన్నప్పుడు పలానా పాస్టర్గా చేశాడని మీరు ఎందుకు చేయాలంటే ఆడు చేశాడు నేను చేయను. ఎందుకంటే కారణం ఏంటంటే నేను క్రీస్తును ప్రేమిస్తున్నప్పుడు క్రీస్తు కొరకు నిలవబడాల్సిందే. చచ్చిపోయిన క్రైస్తవులు గుండు కొట్టించుకోవచ్చా? కొట్టియచ్చా? ఆ గడ్డాలు కట్ చేసుకోవచ్చు, మేసాలు తీసుకేసుకోవచ్చు. అసలు ఈ గడ్డాలు మేసాలు తీసేమని బైబిల్లో ఉందా? గడ్డాలు మేసాలు తీసేయచ్చు, గుండు కొట్టించుకోకూడదు. అంటే గుండు కొడితేనే ఇక గడ్డ తీసుకుంటే రెండు ఒకటేగా. ఆ మనుషులు మనం బాగొట్టుకుంటావా? ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. ఉంటే యేసు స్వరూపంలోకి మార్చబడాలి. యేసులాగా ప్రేమించాలి అంటే నీవు ప్రేమలో ఫలించాలి అంటే ఆయన యొక్క ఉద్దేశం నీవు ఎరిగి ఉండాలి. గుబ్బ బలహీనమైంది, పట్టుకుని గట్టిగా మన చేతులు పట్టుకొని పిసికితే ఏమైపోద్ది? బాగా తెచ్చుకోవాలి, గాలాడకి తెచ్చుకోవాలి. మనం బలహీనుడు అవ్వచ్చు, మనం చేతగాని వారం అవ్వచ్చు, ఒకవేళ మనము శారీరకంగా అంత వికారంగా ఉండొచ్చు, కానీ క్రీస్తు కోరిక మనలోకి వస్తే సర్వసైన్యమైన మారిపోతాం. దేవుడు రేపటి ఇక్కడ ఎవరు మనకి ప్రేమించకపోయినా, ఎవరు మనకి ఇక్కడ విలువించినా ఇవ్వకపోయినా, ఎవరికి తరిగి చేర్చుకోకపోయినా యేసయ్య రేపు ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆయన సింహాసనం ఇస్తాడు. ఆయన మనని హత్తుకొని ఉంటాడట. రొమ్ము నాలుగుని కూర్చుంటారు, ఆయన త్వర మీద కూర్చుంటారు. చిన్నపిల్లల దగ్గర తీసుకొని ముద్దు మీద ముద్దు పెట్టుకుంటా ఉంటాం. కొద్ది కథ అయిన తర్వాత ఈపే బాగుతా ఉంటాం. అంతేగా? చిన్నపిల్లలు తీసుకొని ముద్దు మీద ముద్దు పెడతా ఉంటాం. కొద్దిగా కథ అయిన తర్వాత ఈపే బాగుతా ఉంటాం. మరి మనం క్రీస్తు ప్రేమలో శ్రేష్ఠులుగా పనిపొందాలి అంటే, సొగసుగా మారాలి అంటే మనము కూడా ముద్దు పెట్టడమే కాదు, మనము కూడా దెబ్బలు తినాలి. ఒకసారి ఫలిస్తూ ఉంటాయి. దీర్ఘశాంతము, జాలి, దయ, కనికరము, మంచితనము. మంచితనం ఉండాలి. ఎవరన్నా మనకు చెడు చేసిన మనం వాడికి ఏం చేయాలి? మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ మన మనసులో ఏముంటుంది? వాడు నాశనం కాదు, వాడు పోను, వాడు ఊగిపోను, వాడు అట్ట అయిపోను, వాడు ఇట్ట అయిపోను. అవునా కాదు? ఒకవేళ నీ మనసుకి వాడికి మేలు చేసే ఉద్దేశం లేకపోతే మౌనంగా సమాధానంగా ఉంటుంది. ఏం చేయాలి? ఇట్టి జ్ఞానం ఎస్తేరులో ఉంది. తన ప్రజలను చంపాలని, యూదులను చంపేయాలని ఎవరైనా హామాను ఉరికొయ్య తయారు చేయించి రాజుగారి దగ్గర కూర్చొని రాజుగారితో మాట్లాడుతూ సంభాషణ చేస్తూ ఉంటే ఎస్తేరు నా ప్రజలను చంపాలనుకున్నాడు వచ్చి ఈ ఎదురు కూర్చొని చెప్పిన రాజుగారితో గొడవడిగా ఆడలే. మనమైతే గొడవకపోయి గొడవకి మనం ముందుంటాం, కొట్లాడికి మనం ముందుంటాం, రోషానికి మనం ముందుంటాం. కాదు అనట్లేదు, కానీ బహు జాగ్రత్తగా చూడగలిగితే, ఆలోచన చేయగలిగితే ఎస్తేరు అనే జ్ఞానం వహించిందట. రాజా, రేపు నా అంతఃపురంలో నీకును హామానుకును ఏం సిద్ధపరిచారు? విందు ఏర్పాటు చేశారు అని చెప్పి విందుకు వస్తారు. విందు తింటా ఉంటే అంటే రాజుగారితో అమ్మ ఏంటమ్మా నీ కోరిక ఉందో చెప్పు, మరి ఎందుకు గురించి ఎంతో చక్కగా మమ్మల్ని సంతోషింపజేసామంటే నేను మరొకసారి భోజనానికి అంటే జరే పాలు వేయకుండా చేతిలో పెట్టుకున్నా విందు చేసిన తర్వాత మరొకసారి రావాలి అని చెప్పగానే బహు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే రెండోసారి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజుగారు అడిగితే ఆయన చాలా జ్ఞానంగా చాకచౌక్యంగా చెప్పగానే ఎవరైతే ఉరిపోయి ఏర్పాటు చేశారో ఆయన ఉరిపోయి ఏర్పాటు చేశారు. చెప్ప చేతులతో గట్టిగా హల్లెలూయా. నిజముగా క్రీస్తును ఎరిగిన మనము కూడా సాతాన్ని ఓడించడానికి ఇంటి జ్ఞానము ప్రేమ కలిగి ఉండాలి. ఎస్తేరు అంతఃపురములో ఎత్తే నిర్ణయానికి అప్పగించుకుంది. ఎత్తే అంటే పరిశుద్ధాత్మ అని అంటారు. సాదృశ్యం పరిశుద్ధాత్మని పొందినవాడు, పరిశుద్ధాత్మని నమ్మనివాడు పరలోకానికి చేరడు అని బైబిల్ పర్టికులర్గా చెప్పింది. నేను చెప్తాను కాదు,
కొంతమంది పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తారు. పరిశుద్ధాత్మ ఏడుందంటే బాప్తిజం తీసుకుని వచ్చేసింది, ఏదో ఆ భాషలను రబాబాబా అని చాలా మంది ఎగతాళి హేళన చేస్తూ ఉంటారు. అని ఒక మాట చెప్పిన, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేవాడికి అసలు క్షమాపణ లేదట. బైబుల్లో ఉంది. ఏడుందట క్షమాపణే. నాతో ఒకసారి ఒకటి మాట్లాడిండు, అదిలో పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంటాడండి, పిచ్చి పిచ్చి గలిబిలి చేస్తూ ఉంటాడు. కానీ బైబుల్లో ఉందిగా, ఇప్పుడు మా పురంధర సంవత్సరంలో చదువుకున్నాగా, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో భాషలు ఈ పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడే భాష ఉంది. భూమి మీద ఉన్నదో లేదా పరలోకంలో దేవదూతలు మాట్లాడే అంత తేలిక పిచ్చోలే చేయట్లే. కాకపోతే పరిశుద్ధాత్మను పొందుకొని నేల మీద పడి బట్టలు లేకపోతే పిచ్చి పిచ్చిగా ఎక్కడం కొట్టుకోవడం అది చేయకూడదు, అల్లరి చేయకూడదు. లోకేష్ ఇట్లా స్టేజ్ మీద కూర్చుందిరా, రావ 2 నిమిషాల్లో. కనుక తెల్ల పువ్వు సొగసైంది కనుక మన జీవితం కూడా సొగసుగా మారాలి. సొగసులోనికి రావాలి అంటే కట్ చేయటం అని నాకు అందరికీ చెప్పిన సర్జరీ చేయించుకోవడం అంటే మనకు క్రీస్తుకు వ్యతిరేకమైన అన్నిటినీ మనకు మనమే నరికి వేసుకోవడం నేర్చుకోవాలి. చెడు చూపులు, చెడు తలంపులు, చెడుగా మాట్లాడడం, చెడుగా ప్రవర్తించడం, చెడు అమలు చేయడం, వీటన్నిటిని మనకు మనమే బలవంతముగా అన్ని అడ్డి పెట్టుకోవాలి. ఎప్పుడైతే యేసు రక్తములో కడగబడ్డామో, యేసు రక్తములో కడగబడి మారు మనసు పొందిన మీకు ఈ రోజున క్రీస్తు కొరకు పరిమళ సువాసనగా ఎఫెసీయుల పత్రిక 5:1 అంటాడు, దేవుడి పిల్లలైన మీరు క్రీస్తు పరిమళ వాసన. అంటే సొగసుతో ఉన్నవాడికి పరిమళ వాసన అంటే ఈ సొగసైన పరిమళ వాసన కనబడాలి అంటే మనము ఏం చేసుకోవాలి? కట్టుబాటు పెట్టుకోవాలి. బంగారం వలన, ఈ అలంకరణ వలన మనకు సొగసు వస్తుందంటారా? మాట్లాడరేమా? వస్తుందా? రాదు. సమర్పించుకోవడం వాక్యం ఏదైనా సమర్పించుకోవడం ఏం చేస్తావు? వీటి వలన సొగసు వస్తుంది అంటే భూమిలో ఎప్పటికీ కొన్ని వందల మంది చేసి ఉండాల్సి. బాహ్యమైనటువంటి సొగస్సును మనము కోల్పోతూ అంతరంగ పురుషుని సొగస్సుని పెంచాలి. చూడండి, ఈ రోజుల్లో సంఘాలలో కూడా పరిచర్యలలో కూడా నానా రకాల పెద్దలు తయారైపోయింది. ఏంటంటే వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ విధానం, వాళ్ళ సిస్టమ్స్ అంతా చెందాలనుకుంటారు. కొన్ని మందిలో నేను చూసా మంచిగా ఆడవాళ్ళు షర్ట్ ఎట్లుంటుందండి, మగోడు షర్ట్ వేసి, కొంతమంది షర్ట్లు కూడా నాలాంటి వాళ్ళు కూడా పొట్టాకైతే ఎక్కువ వచ్చినాయి, కొన్ని షర్ట్లు టైట్గా పట్టయితే ఒళ్ళంతా ఆడవాళ్ళు కూడా వేసుకునే దరిద్రంగా తయారైతే ఉంటాయి. ఇది క్రీస్తు సొగస. క్రీస్తుని ఎదిగిన మనము, క్రీస్తులో జీవిస్తున్నటువంటి మనము, మన ఫ్యాంట్స్ కానీ, షర్ట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ ఏదైనా మన అవతారాన్ని బయటకు చూడకుండా క్రీస్తుతో పోలికగా మారాలి. అందుకే ఆ యాకోబు యోసేపుకి నిలువుటంగి ఫుల్ అంగి కుట్టించాడు. అది చాలా సుందరమైందట. మన పిల్లలకి ఆమె కట్టుకుని మంచిగా డ్రెస్ అది కొనుక్కు, అది వేసుకుంటే పిగిలిపోయేది ఎప్పుడో తెలియదు. మన పిల్లలకు నేర్పేది అదేనా? చినిగిపోయిన జీన్ ప్యాంట్స్ కొనిచ్చేసి వేసుకో. చాలాసార్లు సన్నీ డాడీ అలా ప్యాంట్లు అన్నోళ్ళు వేసుకున్నాను, నేను కూడా వేసుకుంటాను అన్నారు. ఈ పగిలిపో ఆడేసుకుంటూ ఈడేసుకుంటు కదా. నీ జీన్ ప్యాంట్లు సేవకుడు కొడుకు కనుక ఎలా ఉండాలి? నీట్గా. హల్లెలూయా. అందరిలాగా మనం ఉండాలి అనుకుంటే అది క్రీస్తు సొగసు కోరిక ఎలా ఉండాలి? అవుతుందా? కనుక దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చినటువంటి మనము మన ఆలోచన చేయగలిగితే సొగసైని అతి కౌశల్యుడు, ప్రతిభలు అతి సుందరుడు అని ఆ ప్రియుని గురించి చెబుతూ ఆమె అంటుంది, నేను నల్లని దానిని నన్ను చిన్న చూపు చూడక. ఒక్క మాట నేను చూపిస్తా. ఎవరిని ప్రేమించడు చెప్పుకోవటం కాదు. నువ్వు క్రీస్తుని ప్రేమించడం నేర్చుకో, క్రీస్తు ప్రేమ వ్యక్తం చేయడం నేర్చుకో. అందరూ వెళ్ళి ప్రేమిస్తారు క్రీస్తు ప్రేమ. కానీ ఈ లోకంలో క్రీస్తు ప్రేమ ఎక్కడికల పాలవుతుంది.
అవుతుందా లేదా? ఎంత ప్రేమించినా వాడి ఒక్క బుద్ధి చూపించి కనుక దేవుని సన్నిధానంలో వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనం, వాక్యం వింటున్నటువంటి మన సొగసు, మన అందము, ఈ పరమగీతాలు ఇలా చదువుకుంటూ కిందకి పోతే చూడండి, ఇక్కడ 9వ వచనం అంటాడు, నా ప్రియులారా పరమ ఫరువు యొక్క రహస్యములను పోల్చెదను, ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠమును శోభించుచున్నవి, వెండి పూలు గల బంగారు సరములు నేను నీకు చేయుతుము, రాజు ఎందుకు కూర్చొని ఉండగా నా పరగల తైలపు సువాసన వ్యాపించను, నా ప్రియుడు నా రొమ్ములను గోపరసమంతా సువాసన గలవాడు, నాకు నా ప్రియుడు ఏది ద్రాక్షవనములోని కర్పూరపు భూగుంతులతో సమానుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూసేసాడంటాడు, నా ప్రియుడా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు. హల్లెలూయా. గువ్వతో పోలుస్తున్నాడు. దాని సొగసు కానీ దాని కన్నులు కానీ చాలా అందంగా ఉంటాయట. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఈ వచనాలు చదివారు కదా, 1, 9, 10, 11 వచనాలు చదివారు కదా, అందులో ఏముంది? ఆభరణముల చేత నీ చెక్కెళ్ళను, హారముల చేత నీ కంఠము శోభిల్లుచున్నవి. అంటే దాని అర్థం ఏమిటి? తల పైకి పెట్టండి అంటే దాని అర్థం ఏమిటి? హారముల చేత ఉందా, అదే ఉందా లేదా? ఆభరణముల చేత చెక్కెళ్ళు. చెక్కెళ్ళు అంటే ఏంటి తెలుసా? అదేం తెలుసు? మీరే చూసుకో, నేను చెప్పను వేయండి డీటెయిల్డ్. హారముల చేత కంఠము ఏం చేస్తున్నారట అంటే విచిత్రం ఏమిటంటే ఈ మాటలు కొంతమంది చదివి అనుకుంటారంటే హారముల చేత ఆభరణముల చేత అలంకరించుకోమని బైబిల్లో చెప్తుంది కదా. ఇక్కడ వెండి పువ్వులు గల బంగారులు సరములు మేము నీకు చేయుతుము. బైబిల్ ఎప్పుడు అక్షరాల్లో చదివి లోకంతో పోల్చటం కాదు, పరిశుద్ధాత్మను ఆధ్యాత్మికంగా చూడగలిగితే చెక్కెళ్లతోటి ఈ కనిపిస్తున్న వాటిని లేకపోతే ఈ కంఠాన్ని దేనితో నింపాలి అంటే ఆభరణముల చేత హారముల చేత కాదు. అంతరంగమైన పురుషుని హారములతో ఆభరణంతో నింపాలి అంటే దేవుని ప్రేమ, దేవుని దీర్ఘశాంతము, దయాళత్వము, కనికరము, మంచితనము, ఇంకా ఆశా నిగ్రహము, సాత్వికము, విశ్వాసము, నిరీక్షణ, పరీక్ష, ఇవన్నిటినీ కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తా ఉంటాడు, నువ్వు లోకంలోనికి వెళ్ళేటప్పుడు సువార్త దేవుని ఏం చేయాలంట? సువార్త అనే జోళ్ళు కట్టుకోవాలట, విశ్వాసం అని దాడు కట్టుకోవాలట, సిద్ధ మనసని జోడు తొడుక్కోవాలి. ఇది కలిగి ఉన్న వాడికి సొగసులు. కానీ మన సొగసు అంతా చెవులకు 1 కిలో, మెడకు 1 కిలో, నడుముకు 1 కిలో, చేతులకు 1 కిలో, కాళ్ళకు 1 కిలో, దెయ్యాలని గల్గులు 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 ఇవన్నీ కలుగుంటే ఏమి సూపర్ పేపర్ హిట్టు. ఇదే కదా మీరు చదువుకోండి, ఆదికాండం 32వ అధ్యాయంలో మిమ్మల్ని మీరు శుచి చేసుకోవటం అంటే పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆభరణములు సమర్పించటం. ఒక్క మాట నేను చెప్తాను, మీరు ఏమనుకున్న బాధలేదు, కానీ ఎప్పుడైతే మిమ్మల్ని సంపూర్ణంగా సమర్పించుకుంటారో ఆభరణములు తీసివేస్తారో అప్పుడు ఆధ్యాత్మికమైన అలంకరణ మీకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆధ్యాత్మికమైన అలంకరణలోకి మారాలి. మాస్టర్ గారికి బంగారం అంటే బలి ఇష్టం, అంటే ఎప్పుడు కూడా తీయట్లేదు. వాడు మంచి ఉపదేశం కలిగిన సంఘమే కానీ బంగారం మాత్రం తీయట్లేదు. ఒక రోజున దాదాపు 2.5 లక్షలు పెట్టి ఒకటి తయారు చేయించింది, మెడలో పెట్టుకుంది, వెళ్ళింది, బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే లోపల అది ఏడబోయిందో పోయింది. సరే పోతుపోయిందిలే, ఏమైందిలే అదే కేసు పెట్టారు, చేశారు, దొరకలేదు, అయిపోయింది. మళ్ళీ ఇంకోటి తయారు చేసుకొని మళ్ళీ పెట్టుకొని వచ్చిన మళ్ళా పోయింది.
ఇప్పుడు మందిరం మోకాళ్ళు వేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. యేసయ్యా నీ కొరకు ఇంత శ్రమపడి, ఇంత కష్టపడి, ఇంత బాధపడి, ఎంత సేవ చేస్తా ఉంటే నా వస్తువుని కోల్పోతా ఉన్నాను, ఏమిటి ఈ పరీక్ష అని చెప్పి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా ఉంటే ఆయన అడిగాడంట, ఏమిటి నీకు పరీక్ష? పరీక్ష ఏంటి బిడ్డ? నేనేం పరీక్ష పెట్టలేదే. కాదయ్యా 2 సార్లు బంగారం బైబిల్ చదివినవాడు అంటే, బైబిల్ ఎందుకు చదవను? బాగా చదివి బాగా టీచింగ్ చేస్తున్నానయ్యా నేను. అవునా? మా టీచింగ్ చేసేదానికి బంగారం గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అడిగాడు. అయితే బంగారం పెట్టుకోవడం బైబిల్లో ఉందా? సూపర్ ఉంది. కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో. అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బైబిల్ చదువుతూ ఉంటే ఒక్కొక్క మాట ప్రభువు మాట్లాడుతూ ఉంటే ఆయన పాదాలు కట్టుకొని మోకరిల్లి సంపూర్ణంగా సమర్పించుకున్నట. ఎప్పుడైతే సమర్పించుకొని దేవుని కొరపిద్దాం అనుకుందో పైన బంగారం దొరికిందని చూడవచ్చు. కొన్ని చోట్ల వచ్చారమ్మా మీ బంగారం మీద కేసు పెట్టండి, మీ బంగారం దొరికింది తీసుకోండి. హల్లెలూయా. సొగసు ఈ లోక సంబంధంగా రావు. సొగసు అనేది పర సంబంధమైన దేవుని ఇస్తే వచ్చింది. అందుకే ఎస్తేరు రాణి అయింది. ఏమైంది? రాణి అయింది. మనం ఎందుకు దీవించబట్లేదు, ఆశీర్వించబట్లేదు అంటే మన ఆశీర్వాదంలో మనమే గట్టి కొట్టుకుంటున్నాం. చెక్కెళ్ళు అంటే ఏమి చెప్పలేదు. చెప్పలంటే ఏమవుతాయి? ఈ చెప్పలకి యాడ్ అయి ఉంటాయి. అందుకే చెక్కెళ్ళు నాకు బాగా ఉంది. కంఠహారం అంటే మెళ్ళో. కనుక నేనేమంటానంటే మనము దేవునికి సొగసుగా మారాలి, కానీ ఈ లోక సంబంధమైన సొగసులన్నీ మన మీదకి రావాలి. ఎస్తేరు చేసిన పనిని, అయ్యా నాకు ఈ లోక సంబంధమైన పరిమళ సుగంధ ద్రవ్యములన్నింటినీ నాకు అవసరం లేదు, నీవు మాత్రము దైవికమైన సుగంధ ద్రవ్యములకు అలంకరిస్తే చాలా. ఆమె అపహరించుకుంది, పరిపూర్ణంగా లోబడింది, లొంగిపోయింది. అందరినీ లైన్లో నిలబెట్టారు, అందరినీ పట్టుకొచ్చారు. ఎస్తేరు సమయం కూడా వచ్చింది, నిలబెట్టారు. ఇప్పుడు రాజు అందరినీ చూస్తా వస్తున్నాడు. కానీ ఎస్తేరు చూడగానే ఆయనకి ఇష్టము కలిగినట. ప్రతి ఉదయం యేసుని ఎదుర్కొంటున్నప్పుడు యేసయ్యను చూడగా నీకు ఇష్టము పుడుతుందా? ఇష్టం కలుగుతుందా? మాట్లాడండి. ఇష్టం కలుగుతుందా? కొంతమంది కుటుంబాలు పాడైపోయిన తర్వాత చాలా మంది చెప్పినంటే, నా భార్య చూస్తే నాకు ఇష్టం లేదని, నా భర్త చూస్తే నాకు ఇష్టం లేదని ఇష్టం కోల్పోయి. ఎందుకంటే నీ లోపల ఉండవలసిన అలంకరణ ఇది కాదన్నా, నీ లోపల ఉండవలసిన మంచి లక్షణ, దేవుని గుణ లక్షణాలు కలిగి ఉంటే ఎవరికైనా నేను చూస్తే ప్రేమ పుడుతుంది. జాలి కలుగుతుంది, మక్కువ కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది. ఎందుకు ఆయన పట్టించుకోవట్లేదు, ఎందుకు నేను అసలు చేయలేదంటే నీ లోపల నువ్వు పట్టించుకునే అంత సువాసన కలిగిన సొగసీగా నీ దగ్గర ఉందా? సొగసు ఉందా? పట్టు, తిను, చెయ్యి. ఇదే ఇసతాలు పెంచటాలు కొట్టే ఇదే కదా. అదే దేవుని ప్రేమ కలిగి. మీరైతే వచ్చే వారం కూడా ఇదే గువ్వ గురించి ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఆ 2 పాయింట్లు, ఒకటి గువ్వ సొగసైంది, రెండవది గువ్వ కళ్ళ గురించి కూడా మనం మాట్లాడుతాం. భర్తలు మారట్లేదు, భార్యనే మారుతున్నారు. ఎక్కువ మంది స్త్రీలే ఉంటున్నారు, పురుషులు రావట్లేదు సంఘాలు. గల కాలం అంటే స్త్రీలే. ఎవరో కాదు, నీ సొగసు నీ భర్తకు అర్థం అవ్వాలి. నీ సొగసుతో నీ భర్తను ప్రేమించాలి, ఆకర్షించగలగాలి. ఎప్పుడు అంటే నీ అలంకరణ క్రీస్తుదై ఉండాలి. మీకు సాక్ష్యం చెప్తాను. ఒక ఆవిడ దేవుడు నమ్ముకుంది, కానీ తన భర్త మాత్రం మారలేదు. ఆమెని ప్రతిరోజు ఆమె భర్త ఎన్ని కొట్లు కొడతాడు, రక్తాలు గరిటలు కొడతాడు, కొట్టి 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 సొక్కొచ్చాడు, పడిపోతాడు. ఈమె లేచి ఆ రక్తాలతో వాళ్ళంతా తుడుచుకొని కొద్దిసేపు ప్రార్థన చేసుకుని మా
మరలా లేచి భర్తకి ఇష్టమైన భోజనం తయారు చేసి లేపి తినేంత స్థితిలో ఉండడు. ఆయన్ని లేపి చక్కగా ఆయన స్నానం చేయించి ఆయనకి తల మంచిగా బట్టలు కట్టి మరలా అన్నం కలిపి ముద్దలు పెట్టి తినిపించి అది పెట్టి చక్కటి పక్కేసి పడుకోబెట్టి ఆమె కూడా కొద్దిగా రెస్ట్ తీసుకున్నాడట. అలా దాదాపు ఒక 10 సంవత్సరాలు చేసిందట. ఏ సంవత్సరాలు? ప్రతిరోజు ఇదే పని తన భార్యకి, ప్రతిరోజు ఇదే పని, ఇంకా వేరే పనే లేదు. ఆయన రాముడి మనం పట్టమే. ఒక రోజున కొట్టాడు. ఏమో తయారైంది, అన్నం పెట్టింది, అన్నం చేసింది, అన్నం చేసింది. ఆయన పడుకున్నాడు. 10 సంవత్సరాలు అయింది. ఆమెను కొట్టి ఉన్న ఎముకలు, ఆ బలహీనతలు, ఆ అనారోగ్య పరిస్థితుల్లో ఆమెకి నిద్ర పట్టట్లేదు. శరీరం అంతా గుల్లగుల్లైపోయింది. నొప్పులు ఎక్కువైపోతున్నాయి. ఏం చేయాలో తెలియక భర్త పక్కనే మంచం పక్కనే మోకాళ్ళేసి, అవ్వా నా వల్ల కావట్లేదయ్యా, నా ప్రాణం పోయేదాకైనా ప్రేమిస్తాను, కానీ ఈ దెబ్బలు ఈ గాయాలు నా వల్ల కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను, నాకు కనికరం చూపువా, నన్ను తీసుకోవా అని అడుగుతున్నట్ట. ఈ లోపల తిన్నాడు, తాగాడు, పడుకున్నాడు, మనసు మీద భర్త ఎందుకో దిక్కున వెలుకొచ్చి చూసేసరికి అలా భార్య ప్రార్థన చేస్తూ ఉంటే కడుక్కుని మళ్ళా పడుకున్న నటించాడు, కళ్ళు మూసుకున్నాడు. భార్య ప్రార్థన చేస్తుంటే, ప్రభా నన్ను కొట్టినందుకు, నన్ను శిక్షించినందుకు నా భర్తను శిక్షించమాక, నా భర్త నేను ప్రేమిస్తున్నానయ్యా, నా తర్వాతనైనా నా భర్త బాగుండాలి, నా భర్త మంచోడే, కాకపోతే సైతాన్ దూరి తాగుడుతనం పెట్టిందయ్యా, భర్తను కాపాడు, పిల్లల్ని కాపాడు, నాకు ఈ బాధ భరించిన ఈ గాయాలు, ఈ నొప్పులు నా వల్ల కావట్లేదు, నన్ను తీసుకోవాలని ఏడుస్తూ ప్రార్థన చేస్తామన్నాడట. చేసి అలా పడుకోకపోయింది. ఎప్పుడు పడుకుందో తెలియదు. ఏమో వెలుగు వచ్చే లోపల ఏమో కాళ్ళు తడిసిపోతున్నాయట. ఏమో వెలుగు వచ్చి చూస్తే ఏమో కాళ్ళు తడుస్తున్నాయట. తడుస్తుంటే ఏంటి నా కాళ్ళు తడుస్తుంది, లేచి చూస్తే ఆమె కాళ్ళ దగ్గర భర్త మోకరిల్లి ఏడుస్తున్నాడట. ఏడుస్తా ఉంటే నేను దిక్కులు అయ్యో ఏంటండి నా కాళ్ళ దగ్గర ఏడుస్తున్నాను. నేను ప్రతిరోజు నేను తాగొచ్చి కొడుతున్న 10 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు ఇన్నిసార్లు కొట్టిన ఏనాడు కూడా నన్ను ద్వేషించలేదు, నన్ను పక్కన పెట్టలేదు. నువ్వు నటిస్తున్నావేమో అనుకున్నా, ఈ దెబ్బలకి ఇంకా ఇలా ఉంటే తక్కువ పడతాడేమో నటిస్తున్నావు అనుకున్నా, కానీ నేను నమ్మిన దేవుడు కొరకు నేను ఎంత త్యాగం చేసి బతుకుతున్నానంటే నీకంటే గొప్పవాడు ఎవరు నాకు తల్లి అని చెప్పి బాధ్య కాలు పెట్టుకుని ఏడుస్తున్నాడట. ఆమె ఎడమయ్యేనాడు పిల్లలు వేసిందట. పనికి వెళ్ళాడు. తిరిగి వస్తూ ఉండగా స్నేహితులు పిలిచారు, తాగుబోతులు పిలిచారు, అందరు పిలిచారు. ఒక మాట అన్నాడట, ఒకే ఒక మాట, ఈరోజు నేను తాగితే నా భార్య చనిపోతే, ఈరోజు నేను తాగితే నా భార్య చనిపోతే. ఎందుకో తెలుసా, నేను తాగి ఆమెని కొట్టి ఆమె ఆరోగ్యం అంతా పాడు చేసేసాను. నేను మరలా తాగిపోతే నా భార్య చచ్చిపోతే, నా భార్యలాగా ప్రేమించేవాడు నాకు కావాలి, నాకు ఇంకెవరు అవసరం లేదని సాయంత్రానికి వచ్చాడట. చక్కగా స్నానం చేశాను. వీరిద్దరూ మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు చెప్పండి, దేవుని ద్వారా తన భర్తను ఆ సరస్సునికి మార్చుకోండి. ప్రేమ, అందుకే బైబిల్ చెప్తుంది, ప్రేమ లేని వాడైతే ప్రేమతో ఈ సంస్థని గెలవగలగాలి. ప్రేమ లేకపోతే ఏది చేయలేదు. ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమే అలంకారం తీసుకొస్తుంది. ప్రేమించడమే గొప్ప కార్యం. ప్రేమ దేన్నైనా భరిస్తుందని ప్రభువు చెప్పాడే. ఆయన మన కొరకు గాయాలను భరించాడు. ఆయన మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన మన కొరకు రాళ్ళను కొట్టించుకున్నాడు.
ఆయన మన కొరకు అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, మొక్క మీద భూమి వేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. అయినా ఆయన ఎప్పుడు అన్నాడు ప్రేమించినట్లే ప్రేమిస్తూనే ఉన్నాడు. నీకుందా ప్రేమ? ప్రేమ అనే సొగసు నీరు అనుకుందా? ప్రేమించడం నేర్చుకుంటున్నావా? ప్రేమించడం నేర్చుకుంటున్నావా? పిల్లగా దయచేసి మౌనంగా ఉండమా. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మంచితనం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఆశానిగ్రహం, సాత్వికం ఉన్నాయా? ఒక్క మాట చెప్పనా, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఎరిగిన వారిని కూడా ప్రేమిస్తావు. ఒక మాట చెప్పనా, సంఘాన్ని బట్టి నేను సేవకు వచ్చిన కంచి ఈ రోజు వరకు ఏడుస్తున్న ఏడుపు ఒకటి, ప్రభువా ఒకవేళ సేవకుడిగా మీ మీదైనా గర్జిస్తే వారు మమ్మల్ని భరించేటట్లు చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుని ప్రేమను బట్టి మా గర్జింపుకి మీరు లోపడకపోతే ఇక దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టేనా? ప్రేమ ఉందా? ప్రేమించడం మీకు తెలుసా? ప్రేమతో నీ సమస్తాన్ని గెలుస్తానన్న సంగతి నీకు తెలుసా? ఆయన ఒక్కడి నన్ను ప్రేమించాడు. ఆ ప్రేమే ఈరోజు బ్రతికిస్తుంది. అందుకే ఒక ఆయన రాశాడుగా, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము భువియందుంచలేనిది. హల్లెలూయా. ఏంటా ప్రేమ? యేసుని. ఈ లోకంలో నీకు ఏదైనా మేలు చేస్తే ప్రేమిస్తాం, ఈ లోకంలో నీకు ఏదైనా అవసరమైతే ప్రేమిస్తాం. కానీ ఏ మేలు లేకుండా నిస్వార్థముగా ఏది ఆశించకుండా తన ప్రాణాన్ని పనంగా పెట్టి ప్రేమించిన యేసు ప్రేమ. ఆ ప్రేమామూర్తి ఎరిగి ఆ ప్రేమామూర్తి కొరకు నేను ఎంతకాలం బ్రతుకుతున్నా? ఏది ఆ సొగసే నీ లోపల ఉందా? సొగసు నేను నల్లగా అనొద్దు, ఎందుకంటే నా ప్రియుడు అతి కాంక్షణీయుడు. ఆ ప్రియుని ఎప్పుడు కలుస్తాను, ఆ ప్రియుడితో ఎప్పుడు సహవాసంలో ఉంటాను, ఆ ప్రియుడితో ఎప్పుడు నేను బ్రతుకుతూ ఉంటాను, కలిసి సహవాసం సాంగత్యం చేస్తూ ఉంటాను, నా సొగసు మారిపోతుంది. హల్లెలూయా. అందుకే ప్రియురాల్ని పిలుస్తున్నాడు, సుందరి వధుదానా. ఏంటట? ప్రియురాలా, నేర్చుకోవాలి. నీ భర్త ఎన్ని తప్పు చేసినా నీ భర్తను ప్రేమించడం నేర్చుకోవాలి. నీ భార్య ఎన్ని తప్పు చేసినా నీ భార్యని ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమ త్యాగానికి విలువైంది. ఏది నా ప్రేమ? నా సొగసే. ఒక మాట చెప్పాడు పెద్దోళ్ళు అనేవాడు, ప్రేమించడం కంటే ప్రేమించబడటమే గొప్ప విషయం అన్నాడు. అంత ప్రేమామయుడైన యేసుతో మనం ప్రేమించబడుతున్నాం. మన జన్మ ఎంత ధన్యత. కనీసం కొద్ది ప్రేమ మనలో ఉండాలా వద్దా? ఉందా? ప్రేమ ఉన్న మనలో కొద్దిగా ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నా మనం ఏం చేయాలి తెలుసా? ఆ వ్యతిరేకతను చూసి క్రీస్తు ప్రేమను జ్ఞాపకం తెచ్చుకోవాలి. నేను తెలనే చేస్తాను. ఏమైనా తిట్టినన్నా, అరిసినన్నా, కొట్టినన్నా
వాళ్ళే ఇవన్నీ మనకి ఎందుకు, యేసయ్య ప్రేమ మనకు తొలగించాలి. నేనైతే ఎప్పటికప్పుడు అలానే అనుకుంటా. నాకు నేను ప్రిపేర్ అయిపోతా. ఎవరి ప్రేమ ఉన్నా లేకపోయినా యేసయ్య ప్రేమ ఉంటే నాకు చాలా. ఏ ప్రేమ ఉండాలి? యేసయ్య ప్రేమ. కొన్ని ప్రేమలు నటనలు ఉంటాయి, నటిస్తారు. ఈ నటన ప్రేమ ఒకరోజు శాపాన్ని తెచ్చిపెడుతుంది. ఏం తెచ్చిపెడుతుంది? శాపం. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుని ప్రేమ నీలో ఎంత ఉంది? ఎంత ఉంది? ఎంత ఉంది? ప్రేమ మనకెత్తిందా? వేరు పారిందా? వేరు లోతుకెళ్ళిందా? వెడల్పు చెందిందా? అది ఫలిస్తూ ఉందా? పూలు పూస్తుందా? కాయలు కాస్తుందా? ఫలములిస్తుందా? అందుకే కీర్తన భాగం 1 అంటాడు, ఇదిగో ఆకు వాడక తన కాలం ముందు ఫలమించు చెట్టు ఉండాలంటే నీటి నాటబడాలి. ప్రతిరోజు దేవుని మందిరములకు రావాలి, దేవుని మందిరములో మోకరిల్లాలి, దేవుని వాక్యమును ధ్యానం చేయాలి, దేవుని సహవాసములో ఉండాలి, దేవుని పరిచయంలో కొనసాగాలి. ఇప్పుడు ప్రేమ ఎక్కువవుతుంది. నేనైతే ఏ కల్మషం లేకుండా అందరిని ఒకేలాగా ప్రేమిస్తా. కానీ ఎదురు తిరిగి వచ్చే ప్రేమను చూస్తే నాకు చాలా బాధేస్తుంది. మంచిగా ప్రేమించే వాడి ప్రేమ అర్థం కాదండి. కఠినమైనటువంటి నాశనం చేసేవాడి ప్రేమలు అందరికీ అర్థమైపోతాయి. అవా ఖచ్చితంగా అర్థమవుతుంది. మంచివాడి ప్రేమ ఎప్పుడు చాలా మంది యవన పిల్లలు నాతో పాటు తిరుగుతున్నప్పుడు ఏంటని ఏం లేదు, ఏం లేదు, చేసేది ఏం లేదు. దేవుడు ప్రేమించమన్నాడు, ఆయన ఇష్టపడిగే జీవితాలని ప్రేమించాడు. మనం ఏం చేయాలా? పక్కన పెట్టాలా? అదే సొగసు. ఈ స్టైల్ ఏం చేసింది? ఆమె అని చెప్పి కత్తి పట్టుకుని యుద్ధానికి పడవాళ్ళు ఏం చేయలేదు. తన ప్రజల్ని కాపాడుకున్నట్టుకు జ్ఞానముగా దేవుని ప్రేమను బట్టి గెలవగలిగింది కనుక ఆమాను సిలువని ఆ కొయ్యి మీద వేలాడదీయబడ్డాడు. తన ప్రజలు పరిగెత్తబడ్డారా? హల్లెలూయా. ఒట్టికై సభలు మనం ఎంతసేపు ఇటు విని ఇటు వదిలిపెడుతున్నాం, మనం ఏమి పాటించట్లే. ఇంకో మాట చెప్పడా, మీ మీద నాకు ప్రేమ ఉంది కనుకనే మిమ్మల్ని అన్నిసార్లు గర్తించేందుకు. ఉత్తికి కాదు. మీ మందిరానికి గుర్తండి గిఫ్ట్ చెప్తారండి. ఎవడు గిఫ్ట్ చెప్తాడు సార్? ప్రేమించేవాడి సంఘాన్ని తయారు చేసి ఆయన చేతులు పెట్టాలి, ప్రేమిస్తాడు, గర్తిస్తాడు. మనకి ఎందుకు అనుకునేవాడు గర్తిస్తాడు. నాతో మాట్లాడడం కొంతమంది సేవకులు అంటారు, అన్న నిజంగా మీలాగా ఓపెన్గా చెప్పగలిగేటట్టుగా ఉండాలి. మీ సంఘానికి చెప్పలేకపోతే సంఘం వెళ్ళిపోతే పని ఉన్నోడు సార్. మందిలో కొద్దిమంది ఉన్నారు, అయ్యో ఈ మంది చిన్నది లేదు, పెద్దది లేదు, అందరికీ ఒకటే ప్రతిఫలం. కానీ ప్రతి ఒక్కరు క్రీస్తు కొరకు పరిపూర్ణంగా సంఘమును తయారు చేయాలి. తయారు చేయాలి అంటే క్రీస్తు ప్రేమించినట్టుగా నిన్ను, లేకపోతే నిన్ను గర్తించడానికి, నేను అనడానికి. మైగారు మాట్లాడితే గర్తిస్తాడు, మైగారు మాట్లాడితే వాళ్ళు తిడతాడు, అరుతాడు. ఎందుకు కొడతావు? మీకు అది కనపడుతుంది, కానీ మీ మీద ఉన్న ప్రేమ ఏంటో మీకు ఇప్పుడు అర్థం కాదు. వాస్తవాలు చెప్తుంది. దేవుని సన్నిధానంలో వాక్యం పెట్టిన పిల్లల సొగసు అన్నది నీ సొగసు ఏమిటి? నీ సొగసు ఎక్కడుంది? లోకంలో వెతుక్కుంటున్నావా? లోకంలో వస్తువుల ద్వారా వెతుక్కుంటున్నావా?
వీటి వల్ల సంవత్సరాలు, వీటి వల్ల ప్రాణానికి హాని కలిగింది, వీటి వల్ల ప్రాణానికి శరీరానికి నష్టం కలిగింది. కానీ దేవుని సొగసు వలన తరతరములు అయితే ఉంటా. హల్లెలూయా. దేవుని చిత్తమైతే వచ్చి అల్లాన్ని కూడా దీని గురించి మాట్లాడాలి. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి, స్వరం ఎత్తండి. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి.